జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ స్టేట్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. డిమాండ్ల సాధన కోసం జూనియర్ వైద్యులు చేపట్టిన నిరసన బుధవారం 10వ రోజుకు చేరింది. ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 3వ రోజు ఎమర్జెన్సీ కాజువాలిటీ సేవలు నిలిపివేసి జూనియర్ వైద్యులు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా సీనియర్ రెసిడెంట్ డాక్టర్ మహేశ్వరి మాట్లాడుతూ ప్రధానంగా స్టైఫండ్ పెంపు, పదవీ విరమణ వయసు తగ్గింపు, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ వంటి 3 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. స్టైఫండ్ పెంపు గడువు ముగిసి 9 నెలలు అవుతున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు. పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా స్పందన లేకపోవడంతోనే నిరసనకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. మొదటి దశలో ఎమర్జెన్సీ సేవలకు హాజరవుతూ శాంతియుతంగా నిరసన కొనసాగించామని, అయినప్పటికీ ప్రభుత్వం కేవలం 3% స్టైఫండ్ పెంపుకే ప్రతిపాదిస్తోందని అన్నారు. 10 రోజుల అనంతరం ఎమర్జెన్సీ కాజువాలిటీ సేవలు నిలిపివేస్తామని ముందుగానే ప్రభుత్వానికి తెలియజేసినా ఎలాంటి స్పందన రాలేదన్నారు. సీనియర్ రెసిడెంట్లను డిప్యూటేషన్పై ఇతర ఆసుపత్రులకు పంపించడం, తమ పోస్టింగ్, స్టైఫండ్, ట్రావెలింగ్ అలవెన్స్ విషయంలో ఎదురవుతున్న సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. తమకు రావాల్సిన హక్కులను మాత్రమే అడుగుతున్నామని, దీనిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనగా చూడకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను త్వరగా పరిష్కరిస్తే వైద్య సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని డాక్టర్ మహేశ్వరి తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రిషిత, డాక్టర్ ఆర్తి, డాక్టర్ మణిదీప్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ మహేశ్వరి. నేను సీనియర్ రెసిడెంట్ని. మేమందరం కూడా సీనియర్ రెసిడెంట్సే. ఇప్పుడు ఏమవుతుందంటే ఓవరాల్ స్టేట్ వైడ్గా కూడా స్టైఫండ్ కోసం అని చెప్పేసి స్ట్రైక్ జరుగుతుంది. స్టైఫండ్ ఒకటే కాకుండా ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. ఒకటి స్టైఫండ్ హైక్, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఏజ్ లిమిట్ ఫర్ రిటైర్మెంట్, అండ్ తర్వాత ఎంఎస్సి వాళ్ళని ఎన్ఎంసి నార్మ్స్ ప్రకారంగా కాకుండా రిక్రూట్మెంట్ చేసుకోవటం ఇన్ నాన్ క్లినికల్ బ్రాంచెస్. సో ఈ 3 అంశాల గురించి స్ట్రైక్ అయితే జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే ఏదైతే హైక్ చేయాల్సింది ఉందో ఆ హైక్ చేయాల్సిన పీరియడ్ కూడా దాటి ఆల్మోస్ట్ మాకు 9 to 10 months అవుతుంది. సో ఇప్పటికి కూడా ఏ రెస్పాన్స్ లేదు. నంబర్ ఆఫ్ టైమ్స్ మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఆ ఏ రెస్పాన్స్ మాకు రాలేదు. సో ఇది కూడా అంతా కూడా శాంతియుతంగానే చేస్తున్నాం, ఫేజ్ వైజ్గా చేస్తున్నాం. ఫస్ట్ ఫేజ్లో మేము అన్ని ఎమర్జెన్సీస్ కూడా అటెండ్ అయ్యాం, బట్ ఏ రెస్పాన్స్ అనేది మాకు రాలేదు. సో అరౌండ్ 30% స్ట్రైక్ని 3% ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. సో ఆల్మోస్ట్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ బేరబుల్ కండిషన్. ఇలాంటి సిచ్యువేషన్స్లో మేము థర్డ్ ఫేజ్ నుంచి ఇలా ఒక 10 days, ఒక 1 week దాటినాక ఎమర్జెన్సీస్ కూడా క్విక్ బాయ్కాట్ చేస్తామని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మాకైతే ఏ రెస్పాన్స్ రాలేదు. ఆల్ ఓవర్ స్టేట్ వైడ్గా కూడా శాంతియుతంగానే మేము స్ట్రైక్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే మాకు ఎస్ఆర్స్కి వచ్చేసరికి డిఎంఏ ఎస్ఆర్స్ అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద అండ్ డిఎస్హెచ్ సెకండరీ హెల్త్ కింద ఎస్ఆర్స్ 6 months అని రిక్రూట్ చేసుకున్నారండి. మా పోస్టింగ్స్ ఏదైతే ఉందో డ్యూరింగ్ జనవరి అండ్ డిసెంబర్ ఆఫ్ లాస్ట్ ఇయర్ త్రూ ఏపీ జూడానే మాకు అయ్యిందండి. ఇప్పుడు వచ్చేసి మమ్మల్ని ఏపీ జూడాలో ఇంక్లూడ్ చేయం, యూ కమ్ అండర్ ఫ్యాకల్టీ అంటున్నారు. సో ఫ్యాకల్టీ వైజ్గా చూసుకున్న ఫ్యాకల్టీ హైక్స్ అనేవి మాకు రావట్లేదు. సో అటు ఏపీ జూడా హైక్స్ రావట్లేదు, ఇటు ఫ్యాకల్టీ హైక్స్ రావట్లేదు. ఈవెన్ నార్మల్గా ట్రావెల్ అలవెన్సెస్ లాంటివి కూడా ఇస్తూ ఉంటారు డిప్యుటేషన్స్ చేసినప్పుడు, బట్ అలాంటివి కూడా లేకుండా ఒక రెగ్యులర్ ఎంప్లాయీస్ మేము కాకుండా కూడా మమ్మల్ని డిప్యుటేషన్స్ వేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ నాట్ గోయింగ్ అకార్డింగ్ టు ద రూల్ అని మాకు అనిపిస్తుంది. ఇది ఏదైనా కానీ మేము పేషెంట్స్కి సర్వ్ చేయడానికి రెడీ, కానీ మమ్మల్ని కూడా ఏ విధంగా అందరినీ కన్సిడర్ చేస్తున్నారో మేము కూడా ప్రాణాలు కాపాడే వాళ్ళం కాబట్టి, సో మా డిమాండ్స్ కూడా కాదు, ఇది హక్కు. సో మేమేమీ డిమాండ్ చేయట్లేదు, జస్ట్ మా హక్కులు మాకు ఇవ్వమని చెప్పేసి అంటున్నాము. సో ఎంతవరకు కన్సిడర్ చేసి ఏంటి అనేది దీన్ని కూడా శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని అనుకుంటున్నాం మేము. కాబట్టి దీన్ని అగెయిన్స్ట్ గవర్నమెంట్గా తీసుకోకుండా జస్ట్ వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్స్ అకార్డింగ్ టు ద జీవోస్ గివెన్ బై గవర్నమెంట్. అండ్ దట్ టు ఇమీడియట్గా మేము ఫైట్ చేయట్లేదు. వీ హ్యాడ్ వెయిటెడ్ టిల్ 8 to 9 months. ఆ పీరియడ్ ఆగినాకే వీ స్టార్టెడ్ అనమాట, అది కూడా విత్ నోటీసెస్. సో జస్ట్ మమ్మల్ని కూడా కన్సిడర్ చేయమని కోరుకుంటున్నాము. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అగెయిన్స్ట్ ద పేషెంట్స్. మేము రెడీ సర్వ్ చేయడానికి, బట్ మాకు కూడా కన్సిడరేషన్ అనేది ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీనికి ఒక సొల్యూషన్ రిజాల్వ్ అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి.